సార్ ఈరోజు రాజకీయాలు ఒక్క నిమిషం పాటు పక్కన పెడదాం సార్ ప్లీజ్. ఒక్క నిమిషం పాటు రాజకీయాలు మేము అదే అంటున్నామండి. ఎందుకంటే అందుకే సార్ అక్కడ నష్టపోయింది ఒక యువకుడు, ఒక తల్లి ఆవేదన అవన్నీ ఉన్నాయి. కానీ ఆ అవకాశాన్ని వైఎస్ఆర్సీపీ ఎందుకు ఉపయోగించుకుంటుంది? రోజుకొక మాట, రోజుకొక స్టేట్మెంట్ అనేటటువంటిది కేవలం మీ రాజకీయ ప్రయోజనాలు తప్ప అటు కుటుంబానికి ఉపయోగం లేదు, ప్రాసిక్యూషన్కి ఉపయోగం లేదు, ఇన్వెస్టిగేషన్ అథారిటీకి ఉపయోగం లేదు. ఆల్రెడీ దాని మీద ఎంతవరకు అంటే జరిగింది ఘోరమైనటువంటి సంఘటన, దాన్ని ఎవరు సమర్థించడం లేదు. కానీ లీగల్ ఫార్మెట్లో విచారణ కొనసాగుతుంది. ఎందుకు కన్ఫ్యూజన్ చేస్తున్నారు? ప్లీజ్ సార్ మీరు నన్ను ఇప్పుడు అబ్జెక్షన్ చేయండి. మీరు క్లారిటీగా నడవాలి. 5 minutes పాటు నాకు లేదండి 3 minutes టైం ఫర్ యూ. ప్లీజ్ టైం ఇస్తే నేను క్లియర్గా ప్లీజ్. నేను 1 నిమిషం పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తనే లేకుంటే నాయకుడు అన్న విషయాన్ని పక్కన పెడుతున్నాను. ప్లీజ్ సార్ ఇప్పుడు లా అండ్ ఆర్డర్ పోలీస్ వ్యవస్థ అనేటువంటిది భారత రాజ్యాంగంలో చాలా సెన్సిటివ్ వ్యవస్థ ఇది. ఎందుకంటే భారత రాజ్యాంగంలో అంబేద్కర్ రచించినటువంటి ఈ రాజ్యాంగాన్ని ముందుకు ఇంప్లిమెంట్ చేయడానికి పోలీస్ వ్యవస్థ అనేటువంటిది చాలా పకడ్బందీగా ఉండాల్సినటువంటి వ్యవస్థ. ఈ వ్యవస్థలో పోలీసులు అంటే ప్రజలకి నమ్మకం ఉండాలి, అంటే వ్యవస్థది నమ్మకం ఉండాలి. ప్రభుత్వాలంటే ప్రజలకి నమ్మకం ఉండాలి, న్యాయం అంటే ప్రజలకి నమ్మకం ఉండాలి. ఈరోజు 24 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక అబ్బాయిని, ఒక వ్యక్తిని పోలీస్ కస్టడీకి సాక్షాత్తు సిపి అధికారంలో ఉన్నటువంటి సిపి యొక్క కౌన్సిలర్లో ఉండేటువంటి టాస్క్ ఫోర్స్ పోలీసులు మార్కాపురంలో అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఈ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఇచ్చారనేటువంటిది చెప్తున్నారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లోకి వచ్చిన తర్వాత ఆ వ్యక్తి ఏమయ్యాడు, చనిపోయాడా లేకుంటే ఉన్నాడా లేకుంటే ఏమైనాడు అనేటువంటిది ఇప్పుడు దాకా కూడా ఈ పోలీస్ వ్యవస్థ అనేటువంటిది ప్రజలకి చెప్పేటువంటి పరిస్థితి లేదు ఇక్కడ. ఇప్పుడు ఈ పోలీసు ఏమైనాడు, అసలు ఆ వ్యక్తి ఏమైనాడు? 20 ఇంచుమించుగా 40 రోజులు లాకప్లో ఉన్నటువంటి వ్యక్తి, లాకప్లో ఉన్నటువంటి వ్యక్తిని చూడడానికి లాకప్ డిఎస్ఆర్ అని ఒకటి ఉంటుంది. సరే లాకప్ డిఎస్ఆర్లో నువ్వు పొందుపరచకపోతే ఎస్బీ పోలీసులు ఉంటారు. ఎప్పటికప్పుడు ఎస్బీ పోలీసులు ప్రతి ఒక్కరు కూడా తనిఖీ చేసి ఆ పర్టికులర్గా ఆ కన్సర్న్ సిపికి చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇటువంటి వ్యవస్థలన్నీ కూడా పక్కన తోయేసి ఒక వ్యక్తిని లాకప్లో చంపి ఏ విధంగా చంపారు అంటే ప్రజలు ఉన్నటువంటి ఒక అనుమానాలు ఉన్నాయి సార్. ఏ విధంగా చంపారంటే అతన్ని కొట్టారు, కొట్టిన తర్వాత అతనికి చాలా తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. ఆ గాయాల కోసం ఒక హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆ హాస్పిటల్లో కూడా ట్రీట్ చేయడానికి వాళ్ళు నిరాకరిస్తే ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. ప్రైవేట్ హాస్పిటల్లో ఒక ఆర్ఎంపీ డాక్టర్ని పెట్టి అతన్ని ట్రీట్మెంట్ ఇచ్చారు. ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు ఆ ట్రీట్మెంట్ ఇచ్చే సమయంలో మరణించాడు. మరణించిన తర్వాత తీసుకొచ్చి ఒక బస్ స్టాండ్లో ఒక మృతదేహాన్ని పారేశారు. మృతదేహాన్ని పారేసిన తర్వాత ఆ మృతదేహాన్ని అనాథ శవంగా గుర్తించారు పోలీసులు. అనాథ శవంగా గుర్తించినటువంటి దాన్ని ఈ ఏదైతే స్వర్గపురి ఒక శ్మశాన వాటి ఉందో ఆ శ్మశాన వాటికి తీసుకుపోయి కాల్చి బూడిద చేసి ఆ బూడిదని కూడా మాయం చేశారనేటువంటిది ఇప్పుడు నడుస్తున్నటువంటి అభియోగం. ఈ అభియోగం ఎంత ఘోరం, నీతి నియమం లేనటువంటి అభియోగం. సాక్షాత్తు ఈ యొక్క పాలకులకి కూతవేటి దూరంలో, అరిస్తే పలికేటువంటి దూరంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో సిపికి కానీ డీజీపీకి కానీ దగ్గరగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఇంత ఘోరంగా జరుగుతుంటే పోలీసు వ్యవస్థ పైన ప్రజలకి నమ్మకం ఉందా అంటున్నా. నమ్మకం ఉంటుందా? నమ్మకం ఉంటుంది కదా. మరి ఎటువంటిప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాన్ని నిగ్గుదల్చాలనేటువంటి విషయం మాట్లాడడం అనేటువంటిది రాజకీయం ఎట్టవుతుంది. నేను ఒకటే చెప్తున్నాను సార్, ఈ వ్యవస్థలు ఇంచుమించుగా ఆ మర్డర్ అయిన తర్వాత అతను పూర్తి చేసిన తర్వాత 20-25 రోజులు కప్పిపుచ్చారు. ఎప్పుడైతే ఆ తల్లి ఇప్పుడు హెబియస్ కార్పస్ పిటిషన్కి వెళ్ళిందో, హెబియస్ కార్పస్ పిటిషన్కి వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి పోయిన తర్వాత మాత్రమే ఈ యొక్క సంఘటనలన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. ఈ రూమర్స్ అన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. నిజాలు తేల్చాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వం మీద కానీ ఈ పోలీసు వ్యవస్థ మీద కానీ ముక్కుపాదం మోపేటువంటి పరిస్థితి, ప్రజలు వచ్చినటువంటి పరిస్థితి వచ్చాయి. న్యాయ వ్యవస్థ కూడా ఈ టైంలోనే కదిలింది. నేను ఒకటే అడుగుతున్నాను సార్, ఇప్పుడు ఇటువంటి జరిగినటువంటి ఈ మర్డర్ ఎవరు తీసుకొచ్చారు? టాస్క్ ఫోర్స్ పోలీసులు తీసుకొచ్చారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎందుకు అక్కడి నుంచి మార్కాపురం నుంచి తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఉంది అంటున్నాం. ఈ వ్యక్తి పైన నాన్ బెయిలబుల్ వారెంట్ ఎన్బిడబ్ల్యూలు 2 ఉన్నాయి. 2 ఎన్బిడబ్ల్యూలు ఉన్నప్పుడు ఈ వ్యక్తి ఒక మర్డర్ కేసులో అరెస్ట్ అయ్యి 90 రోజులు జైల్లో ఉంటే, జైల్లో ఉన్నప్పుడు నువ్వు పిటిషన్ వేసి ఈ నాన్ బెయిలబుల్ కేసులకు కావాల్సి జైల్లో నుంచి వచ్చిన వెంటనే మళ్ళీ అరెస్ట్ చేయొచ్చు, పీటీ వారెంట్ వేసి అరెస్ట్ చేయొచ్చు. మరి ఎందుకు పీటీ వారెంట్ వేయకుండా వదిలేసి ఆ 90 రోజులు జైల్లో ఉన్న తర్వాత కూడా వారెంట్ వేయకుండా వదిలేసి ఈ రోజు పోయి నువ్వు ఎందుకు మార్కాపురం పోయి స్పెషల్ పర్మిషన్ సిపిఐ పర్మిషన్ లో పోయి తీసుకుని వచ్చి అతను జైల్లో చంపాల్సిన పరిస్థితి వచ్చింది అనేటువంటి చెప్పాల్సిన అవసరం ఉంది. అసలు విషయం చెప్పాల్సింది ఇప్పుడు ఇప్పుడు
రెండు విషయాలు ప్రజల్లో నానుతున్నాయి సార్. వాటికన్నిటికీ కూడా ఇప్పుడు ఏదైతే ఈ సిట్ ఉందో ఈ సిట్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకటి, ఈ వ్యక్తికి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల అనుసంధానంలో ఉన్నటువంటి బినామీకి ఒక వ్యక్తికి భూదందా విషయంలో ఎదురుగా రావడం వల్ల ఈ భూదందాలో ఉన్నటువంటి విషయాన్ని అడ్డుదొరికించుకోవడం కోసం ఇతన్ని లాకప్లో డెత్ చేశారనేటువంటిది ఒక అభియోగం పోతుంది. ఇంకొకటి, జనరల్గా లాకప్ డెత్లో ఉండేటువంటి ఈ యొక్క ఖైదీలని, ఎందుకంటే ఇతనికి అన్ని అలవాట్లు ఉన్నాయి, అన్ని కేసులు ఉన్నాయి, చాలా ఒక క్రిమినల్ క్యారెక్టర్ మెంటాలిటీ ఉన్నటువంటిది అందరికీ తెలుసు. ఇటువంటి క్రిమినల్ క్యారెక్టర్ మెంటాలిటీ ఉన్నటువంటి వ్యక్తుల్ని జనరల్గా పోలీసులు ఒక అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకు వాడుకొని ఆ అసాంఘిక వాడుకోవాలని తెలుస్తుందో పరిస్థితికి జరుగుతుంది. ఈ రెండింటి